జయ గురుదత్త శ్రీ గురుదత్త కాషాయ వస్త్రం కరదండధారిణిం కమండలం పద్మ కరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై గురుదేవ దత్త బంగారులు. మీ అందరికీ దత్త బ్లెస్సింగ్స్, భగవంతుడి అనుగ్రహం నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దత్తబిడ్డ నిర్మలాదేవి. సరే, ఇంక విషయంలోకి వచ్చేద్దాం. ఈరోజు ఒక పెద్ద అద్భుతమైన లీల విన్నాను. ప్రతిరోజు కూడా నేను చేసే వీడియో ప్రత్యక్షంగా జరిగిన లీలలో మీతో పంచుకుంటున్నానమ్మా. నిజం, ఇది సిద్ధమంగళ ఎన్నో అనుభవాలు, దత్తస్తవం చదివితే ఎన్నో అనుభవాలు, ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. సరే, మీరు కూడా నిజంగా అలాగే మంచి కామెంట్స్ పెట్టి నన్ను అలాగే ఆదరిస్తున్నారు. జై గురుదత్త. ఈరోజు ఒక అద్భుతమైన మాట ఒక స్త్రీమూర్తి, ఒక దేవతామూర్తి దగ్గర విన్నాను. దాన్ని చాలా శ్రద్ధగా వినండి. వినే ముందుగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇదేమా మన దత్తబిడ్డల గ్రూప్లో ఒక 2-3 నెలల్లో అయింది అనుకుంటాను ఆమె చేరి. నాకు అది కూడా తెలియదు, ఇవాళ మాట్లాడింది, అడిగితే చెప్పింది. ఆవిడ పేరు శ్రీదేవి. రాయచూరు దగ్గర చిన్నూరు అంట ఆ తల్లిది. ఆమె ప్రత్యేకించి మీరు వీడియోలో చెప్పాలి, దత్త భక్తులు అందరూ అవ్వాలి, దత్త పాదాలు పట్టుకోవాలి అని ఆవిడ చెప్పిన లీల వింటే షాక్ అనమాట. ఆవిడ ఇష్టపూర్వకంగా ఆవిడ కోరిక మేరకు ఈ వీడియో నేను చేస్తున్నాను అన్నమాట. ఈరోజు ఏం చెప్పిందంటే, ఆవిడ అసలు ఏమీ చదువుకోలేదంట. ఏమీ చదువుకోలేదు, అసలు స్కూల్కు వెళ్ళలేదు. కాగునింతాల వరకు మాత్రమే ఏదో చిన్నప్పుడు ఏదో నేర్చుకుంది. మరి అంతవరకు తెలుసు అంట ఆవిడకి, చదువు లేదు. కానీ లేకుంటే సంస్కారం అద్భుతంగా ఉంది. భగవంతుని కృప చాలా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, భగవంతుని కృప ఉండాలంటే ఇక్కడ చదువు కాదు, భగవంతుడు మన మీద దయ కలగాలంటే మనము ఎటువంటి ఆడంబర భక్తి కాదు, అమాయక భక్తి దగ్గరనే భగవంతుడు ఉంటాడు అని నేను చాలాసార్లు కూడా మనం చెప్పుకున్నాం, మీతో చెప్పాను. అలాగే సత్సంగాలు కూడా చెప్తూ ఉంటా. సరే, ఆవిడ కథ వినేద్దాం. ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా ఒక దైవభక్తురాలు. కానీ శ్లోకాలు చదవటం కానీ అవేమీ వచ్చేటి కాదు. ఆవిడంట భజనకు వెళ్ళేదట. భజనకు వెళ్ళి కొంత అంటే భగవంతుడి పాటలు అవన్నీ రాసుకోవడం, చదవడం అవేమి రాదు కదా. అక్కడ పాటలు విన్నట్టుగా అవన్నీ బైహార్ట్ చేసి తను కూడా భజనలో పాడేది. అలా ఉండేదంట. కొన్ని రోజులకు వాళ్ళ హస్బెండ్ చనిపోయారంట. తనకు చిన్న వయసులోనే పిల్లల్ని, చాలా చిన్న వయసు ఆ పిల్లలు కూడా, అలాగే ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసుకుందంట. దత్తానుగ్రహం ఏ విధంగా తేనె తుట్టువలే ఆ తల్లికి పట్టిందో విందాం. వాళ్ళ బంధువులు ఒక ఆవిడ కూడా ఆవిడ్ని, దత్తుని పట్టుకున్న అమ్మ నువ్వు చాలా అదృష్టవంతురాలి, దత్తుడే మిమ్మల్ని పట్టుకున్నాడు అని చాలా మంచిగా ఆ తల్లి పొగిడిందంట. ఆవిడ ఈ యొక్క శ్రద్ధతో భక్తితో తన నామస్మరణ ఇలాంటి పాటలు మాత్రమే తను పాడుకుంటూ ఉండేది. కొన్ని రోజులు అలా పాడుకుంటూ ఉంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఇంకా పల్లెటూరు తెలుసు కదా మీకు, ఏ విధంగా ఉంటాయో, భర్త లేని స్త్రీకి ఎన్ని కష్టాలు ఉంటాయో. ఆవిడ బయట కూడా వచ్చేది కాదంటే, ఇంకా భజనలకు మానేసింది, అన్నీ మానేసింది. ఆవిడ రోజు ఏడ్చుకుంటా చాలా బాధపడుతూ ఉంటే ఒకరోజు షిరిడీ సాయినాథుడు ఆవిడ కలలో కనిపించి, నేనున్నానమ్మా నీకు, నువ్వు ఏడవద్దు అని బాబా అభయాన్ని ఇచ్చారట. మళ్ళీ ఎత్తుగా ఒక విగ్రహమూర్తి రూపంలో ఆయన ఆవిడకి కనిపించి ఆవిడకి ధైర్యాన్ని చెప్పారట. ఆ మరుసటి రోజే ఎవరో బాబా సచ్చరిత్ర ఆ తల్లికి అందించారట. ఆవిడ అందంట, నాకు రాదండి చదవటం అని చెప్తే, పర్వాలేదమ్మా మెల్లగా ఒక్కొక్క అక్షరమే కూడు చదువమ్మా అన్నారంట. అంతకుముందు ఏం జరిగిందంటే, వాళ్ళ పక్కన ఒక తల్లి సంతకం పెట్టే అంతగా అక్షరాలు నేర్పించిందంట.
అంటే మనం సంతకం పెడతానికి కూడా ఒక్కొక్కసారి రాదు కదా చదువులేని వాళ్ళకి. కాబట్టి అవి మాత్రమే కొంతమంది నేర్చుకుంటూ ఉంటారు. అలాగే ఆ తల్లికి సంతకం పెట్టే అంత అక్షరాలు రాయించి ఇచ్చిందంట శ్రీదేవి. ఇలాంటివి ఏదో చిన్న చిన్నవి ఏదో వాళ్ళ పక్కన ఆవిడ గుణింతాలు ఇవన్నీ నేర్పించారంట. ఇంకా ఆవిడ ఎప్పుడైతే ఆ సచ్చరిత్రని వాళ్ళు ఇచ్చారో మెల్లమెల్లగా అమ్మ పర్లేదు ఒక్కొక్క రోజుకి ఒక పేజీ అయినా చదవమ్మా అని చెప్పి ఆ ఇచ్చిన వాళ్ళు ఆ మాట చెప్తే సరే తీసుకొని బాబారాత్రి కల్లో కనిపించారు. కాబట్టి ఈ గ్రంథాన్ని మెల్లమెల్లగా చదువుదామని కూడుకొని 10 రోజుల్లో చక్కగా ఆ గ్రంథాన్ని అంతా కంప్లీట్ చేసేసిందంటండి ఆవిడ. చాలా అద్భుతంగా. సాయినాథుడి మీద అపారమైన ప్రేమ పెరిగిపోయింది. ఏంటి చదివిన వాళ్ళు కూడా చదవరంట, అంత ఆ కళ్ళకు ఇంకేమీ కనిపించాల. సాయినాథుడి యొక్క ఆ లీలలు అద్భుతమైన అవి మాత్రమే లెటర్స్ కనిపించాయంట. గబగబగబా పారాయణం చేసేసుకుందంట. కానీ వాళ్ళకు ఒక పాప బాబు. ఆ పాపకి పెళ్లి చేసింది, కష్టాలు పడింది, పెళ్లి చేసింది, అన్ని చేసింది. కొన్ని రోజులకి ఆ పాపకి ఏదో కొంచెం అనారోగ్య పరిస్థితి వస్తే ఎవరో చెప్పారట, గానగాపురం వెళ్ళమ్మా అని చెప్పారట. గానగాపురంలో ఏ దేవుడు ఉన్నాడు అసలు ఏమీ తెలీదు. ఇంకా ఆ స్త్రీమూర్తి గానగాపురం వెళ్ళింది. అంతకుముందు కూడా షిరిడి సాయినాథుడు పారాయణ చేసిన తర్వాత అడిగిందంట, సాయి నన్ను తీసుకెళ్ళవా షిరిడీకి అని అడిగితే ఆ పారాయణం అయినాక ఆ తల్లిని షిరిడీకి కూడా తీసుకెళ్లారట బాబా వారు. చూడండి ఆమె భక్తి చూడండి. చదువు లేని ఆవిడితో పారాయణం చేయించిన అద్భుతం శక్తి ఆ సద్గురు సాయినాథుడు. అక్కడి నుంచి గానగాపురం వెళ్ళింది కదా, వాళ్ళ పాపకి తగ్గుతుందని అక్కడ స్వామి దగ్గర దండం పెట్టుకుందంట. స్వామి అంటే 1 year మందులు వాడాలన్నారట. నా బిడ్డకు ఇట్లా అనారోగ్యం ఉంది, మందులు వాడాలా అని చెప్పేసి అన్నారు. నీ దగ్గరికి వస్తే నువ్వు తగ్గిస్తావని నేను ఇంత దూరం వచ్చాను అనుకుందంట. అంటే అక్కడ దత్తాత్రేయుడు ఏ దేవుడు, అసలు అమ్మని పిలవాలన్నా దత్తుడిని తండ్రి అని పిలవాలన్నా ఇది కూడా తెలియదు. పాప మా స్త్రీకి దత్తుడు అంటేనే తెలియదు. అలా అంటే సరాసరి గానగాపురం వెళ్ళిపోయింది. భీమా అమరజ నదిలో స్నానాలు చేసింది. అవన్నీ చూసారు. నది ఉంది ఇక్కడ, అక్కడేమో ఆ మందిరం ఉంది. అసలు ఏంటి ఈ దేవుడు ఏమి ఆమెకు అర్థం కాలే. ఒక్కసారిగా ఆ భీమా అమరజ నది దగ్గర మేడి చెట్టు దగ్గర అందరూ పారాయణం చేస్తూ ఉంటే ఆవిడకి అనిపించిందంట, స్వామి అందరూ మగవాళ్ళు, వృద్ధులు, ఆ వయసులో ఉన్న వాళ్ళు అందరూ ఇక్కడ అంతా పారాయణం చేస్తున్నారు కదా, మరి అసలు ఇంతకీ ఆ పారాయణం ఏంటి, అసలు ఎంత అద్భుతమైన శక్తో లేకుంటే అంతమంది పారాయణం చేయరు కదా అని తన మనసులో ఆ భావాన్ని తన మనసులో అనుకుంది. ఇంకా స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకుని అడిగిందంట. అంటే అమాయక భక్తులు ఎలా అడుగుతారు చూడండి. మనలాగా అంటే ఆడంబరంగా మనం వెళ్ళి ఏం అడుగుతామంటే స్వామి నాకు అది ఇచ్చే ఇది ఇచ్చే, లేకుంటే నా ఇన్ని కష్టాలు మనం చెప్పుకుంటాం. కానీ ఆవిడ అడిగిన మాట అద్భుతం, నాకు నచ్చింది. ఏమడిగిందంటే, స్వామి ఆ గ్రంథాన్ని ఎంతో శక్తి లేకుంటే అంతమంది మహాత్ములు అక్కడ చదవరు కదా, ఇంతకీ ఆ గ్రంథం ఏంటి, అసలు అది ఎన్ని రోజులు చదవాలి, ఎలా చదవాలి, ఆ గ్రంథం యొక్క పవిత్రత ఉంటే నా దగ్గర కూడా మీరు చదివించండి స్వామి అని స్వామి దగ్గర అది ఎలా అడిగిందంట. ఆ గ్రంథాన్ని నేను ఇంటికి వెళ్ళిన తర్వాత సంవత్సరం చదువుతాను, నెలకొక్కసారి నా పారాయణ చేసుకుంటాను, నాకు చదువు రాదు అయినా కూడుకొని చదువుతాను స్వామి అని స్వామి దగ్గర ప్రార్థన చేసుకుంది. వాళ్ళ అమ్మాయి కోసం అక్కడ అడిగిందంట. స్వామి మా అమ్మాయికి టాబ్లెట్స్ సంవత్సరం దాకా వాడమన్నారు మందులు, మరి నీ అనుగ్రహంతో మా అమ్మాయికి ఆరోగ్యాన్ని బాగు చేయి స్వామి అని దత్తాత్రేయుని తెలియకనే మనమంతా తెలిసి గానగాపురం వెళ్తాం, గురుచేత చదివి వెళ్తాం, అన్ని చేస్తాం. కానీ ఆవిడ గురుచేత అంటే తెలియదు, దత్తుడు అంటే తెలియదు. ఆ తల్లిని గానగాపురం ఎలా తీసుకెళ్లిపోయినారండి స్వామి. పూర్వజన్మ సంస్కృతం, పూర్వజన్మ ఆవిడ చేసుకున్న పుణ్యం మూలాన దత్తుడు ఈ జన్మలో ఆవిడ యొక్క సుకర్మ ఎంతో చేసింది కాబట్టి స్వామి ఆమెను గానగాపురం తీసుకెళ్ళాడు. సరే ఇంటికి వచ్చారు. 3 నెలలు వాడాల్సిన, అంటే సంవత్సరం వాడాల్సిన మందులు ఒక 3 నెలలు వాడిందంట. ఇంకా డాక్టర్ చూపిస్తే వద్దమ్మా ఇంకా ఆఫ్ చేసే అని అన్నారట. అసలు ఆవిడికి చాలా ఆనందం కలిగిందంట. చూడు స్వామి ఎంత లీల చేశాడో అని అద్భుతమైన ఆనందాన్ని పొందింది. తర్వాత వాళ్ళ అమ్మాయి చెప్పిందంట, అమ్మ నేను పారాయణం చేయాలి. ఇలా పారాయణం అక్కడికి వెళ్ళి, అంటే బుక్ షాప్కి వెళ్ళి 3 రోజులు పారాయణం ఏదో ఉన్నాయంట. అప్పుడు ఆ పారాయణ గ్రంథాన్ని అడగమ్మా అంటే అది ఏ గ్రంథమో కూడా తెలియదు పాపం ఆవిడికి. అంటే ఇలా ఉంటుందమ్మా, ఇలా చేయాలి, 3 రోజులు పారాయణం కావాలా, 5 రోజులు పారాయణం కావాలా, 7 రోజులు పారాయణం కావాలా అడిగారంట బుక్ షాపులు.
ఇంకా ఆవిడకి ఫోన్ చేసిందంట, అమ్మ నాకు 7 రోజుల పారాయణం ఇవ్వందంట. అది 7 రోజులు అంటే ఏమో తెలియదు పాప మా తల్లికి, ఎంత అమాయక భక్తులు చూడు, కానీ ఎక్కువ రోజులు ఉంది చదవాలి అని మాత్రమే సంకల్పం చేసుకుంది. రాగ గురుచరిత్ర తీసుకొని వస్తే ఆ రాత్రి పడుకుంటే ఆవిడ నిద్ర పట్టలేదంట. ఇదేంటిది, అంత పెద్ద గ్రంథాన్ని నేను ఎలా చదవాలి, ఆ గురుచరిత్ర అంటే తెలియదు కదా, నేను ఎలా చదవాలి, చెబితే అంటే చదివితే తప్పులు చదివితే స్వామి ఏమన్నా నా మీద కొప్పగించుకుంటాడేమో, బాబా సచ్చరిత్ర అలా చదివేశాను మెల్లిమెల్లి కూడుకొని అలా లైన్స్ వెళ్ళిపోతున్నాయి, అలా చదివాను, మరి ఇదేంటి స్వామి అని 5 నిమిషాలకు ఒకసారి మెలకు వచ్చినప్పుడు అంతా బాధపడుతూనే ఉంది. ఆర్తితో స్వామిని వేడుకుంటూనే ఉంది, స్వామి నీ అనుగ్రహం అంటే చదివించయ్యా అని వేడుకుంటూనే ఉంది ఆ తల్లి. పొద్దున్న లేసి పారాయణం మొదలుపెట్టింది. చదువుకున్న వాళ్ళు కనీసం అట్లీస్ట్ ఒక రోజు పారాయణం 2 గంటలు అట్లా పడుతుంది కదా, కానీ ఆవిడ వాళ్ళతో పాటు సమానంగా చదివేసిందంటండి. చూడండి, ఆవిడ చదువు లేదు, ఏమీ లేదు, అలాంటి ఒక అమాయక భక్తురాలు పారాయణం అద్భుతంగా గురుచరిత్ర 10 రోజులు ముగించేసుకుందంట. వారం అయిన తర్వాత ఆవిడ డౌట్ వచ్చింది, స్వామి నా పారాయణాన్ని మీరు స్వీకరించారా లేదా, నా మీద నిజంగా మీకు అనుగ్రహం ఉంటే నాకు ఒకసారి స్వప్న దర్శనం ఇవ్వ స్వామి అని అడిగిందంట. స్వామి మన పక్కనే వింటారు కదా, మనకు తెలుసు కదా ఆ విషయం, ఎప్పుడు అనుకుంటూ ఉంటాం భగవంతుడు ఎప్పుడు మన పక్కనే ఉంటాడు, మన మాటలు అన్నీ వింటూ ఉంటాడు, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, మనం ఏదో పాపం మాటలు లేదంటే ఎక్కడెక్కడో మాటలు చెప్పుకోకూడదు, ఆ యొక్క సత్సంగం లాగా మనం అద్భుతమైన మాటలే చెప్పుకోవాలి, మంచి సేవా కార్యక్రమాలు చేయాలి, ఎవరికి ఆ యొక్క దుర్మార్గంగా మనం తలపెట్టకూడదు, ఎవరి గురించి మనం అంటే వేరే వాళ్ళ గురించి మనం విమర్శించకూడదు, ఇలాంటి మనం రోజు కూడా సత్సంగాలు చెప్పుకుంటూ ఉంటాం. ఆవిడ నా యొక్క పారాయణం మీకు నచ్చితే నాకు స్వప్న దర్శనం ఇవ్వండి స్వామి అని దత్తస్వామిని అడిగిందంట. ఒక రాత్రి ఆవిడకి ఆ కిటికీలో శునకాలు, ఒక 2-3 శునకాలు కనిపించి ఆవిడ ఆ కిటికీ దగ్గర ఆడుకుంటున్నట్టు అలా స్వప్న దర్శనం అయిందంట. ఇదేంటి స్వామి, దత్త దర్శనం అడిగితే కల్లో కనిపించినట్టే కుక్కలు కనిపించాయే, ఆవిడ శునకాలను కూడా రాదు పాప మా తల్లికి అప్పట్లో అని చెప్పి ఆవిడ బాధపడి వాళ్ళ పిన్ని ఎవరు అంటే ఆవిడ ఫోన్ చేస్తే ఆవిడ అన్నారట, పిచ్చి మొహమా, దత్తాత్రేయుడే నీకు కల్లో కనిపించాడే, దత్తుడు నేను పట్టుకున్నాడే, నీకు ఇంకే ఏ భయం లేదు, అన్ని స్వామి నీ కంట ఉండి జంట ఉండి కాపాడుతూ ఉన్నాడే అని చెప్తే ఆవిడకి చాలా ఆనందం వేసిందంట. ఈరోజు ఆవిడ మన గ్రూప్లో అడుగుతుంది నన్ను, అమ్మ నేను దత్తస్తవం నాకు నేర్చుకోవాలనుంది, అలాగే సిద్ధమంగళ స్తోత్రం కూడా నేను కుడి నేర్చేసుకున్నాను, నేను పాడుకుంటూ ఉన్నాను, అలాగే మీరు నృసింహస్వామి అష్టకం అనర్గళం చదువుతున్న మీ వీడియోలు చూసి నేను చాలా ముగ్ధురాలు అయిపోయి మీతో ఎలాగైనా సరే నేను మాట్లాడాలి అని చెప్పేసి నేను ఎంతో ఆశగా అనుకొని నేను మీతో మాట్లాడుతున్నానమ్మా, నాకు అవన్నీ కూడా నేర్చుకోవాలి, అవన్నీ ఎక్కడ దొరుకుతాయమ్మా, శ్రీపాచేతం ఎక్కడ దొరుకుతుందమ్మా అని ఆవిడ ఈరోజు ఆర్తితో ఆనందంతో నన్ను అడుగుతూ ఉంటే నిజంగా నాకు అనిపించింది, అరే చదువుకున్న వాళ్ళమేమో అందరూ ఏముందలే కానీ చదువుదాంలే, రేపరం చదువుదాం తర్వాత చదువుదాం అని మనం పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాము, కానీ ఆ తల్లి నిజంగా ఒక అమాయకురాలు, చదువు నేను చదువుకోలేదమ్మా అని అద్భుతంగా చెప్తుంది ఆవిడ, నేనేమి చదువుకోలేదమ్మా, కాగునింతాలు వీడు మాత్రమే చదువుకున్నానమ్మా అని చెప్పి నిజాయితీగా చెప్తూ ఉంది. మరి అలాంటి ఆ తల్లి దగ్గర ఆ దత్తస్వామి వెళ్ళిపోవడం ఏంటి, ఆవిడకి అనుగ్రహం ఇవ్వడం ఏంటంటే, ఇక్కడ మనకు కావాల్సింది భగవద్భక్తి, భగవత్ అనుగ్రహం మనకు కావాలి అంటే అంత అమాయకంగానే మనం అడగాల్సిన ఏటివే అడగాలి. నీ గురుచిత్ర పాలన ఎలా చేయాలి స్వామి, నీ గురుచరిత్ర చదివితే నువ్వు స్వప్నదర్శనం ఇస్తావట కదా, నాకు కనిపించే స్వామి, నన్ను గానగాపురం అంటే తీసుకెళ్లి స్వామిని అడగాలి. ఆవిడ గానగాపురం తెలీదు, చూసారా దత్తుడు ఎంత అద్భుతంగా తీసుకెళ్ళిపోయినాడు ఆవిడికి. అలా ఉండాలి మన భక్తి. అలాంటి శ్రీదేవి గారు అద్భుతంగా ఈరోజు ఆవిడ లీలమ్మ మీరు యూట్యూబ్లో పెట్టాలి, 10 మంది దత్తుడు పాదాలు పట్టుకోవాలమ్మా, ఎంత కష్టంలో ఉన్న వాళ్ళైనా సరే దత్తుడు అలవోకగా ఆ యొక్క కష్టాన్ని తీర్చేస్తాడమ్మా, నా జీవితంలో జరిగింది, నా భర్త లేక నేను ఇంట్లో బాధలు ఎన్నో పడ్డాను, ఎన్నో కష్టాలు పడ్డాను, స్వయంగా సాక్షాత్తు భగవంతుడు ఇలా చేశాడని ఇంకొక నేను చెప్పిందండి ఆవిడ. వాళ్ళ బాబుకి జాబ్ వచ్చిందంట, అంటే మంచి చదివించుకుంది, కష్టపడింది చదివించుకుంది. వాళ్ళ బాబు చదువుకున్న తర్వాత నా బాబు అంటే మా అబ్బాయి ఇంకా 2-3 నెలలు చదువు ఉందనగానే మా అబ్బాయికి ఉద్యోగం రావాలి అనుకుందంట. అమాయక భక్తుల కోరిక ఎలా తీరుస్తాడు చూడండి. సరే నిజంగానే 2-3 నెలల
వ్యవధిలోనే అంటే ఇంకా చదువు అవగానే ఆ అబ్బాయికి జాబ్ వచ్చిందంట. ఎంత జీతం అంటే 10,000 అంట. ఆ అబ్బాయి చాలా అద్భుతంగా చెప్పాడు, అమ్మా 10,000 అమ్మా జీతం అని. సరే నాన్న అనుకుని దేవుణ్ణి అడిగిందంట, దత్తుని అడిగిందంట, స్వామి 10,000 ఏం సరిపోతాయి స్వామి, ఎన్నో కష్టాలతో ఉన్నాను కదా నేను అని మళ్ళీ ఆ తల్లి ఆర్తితో అడిగింది. అప్పుడు 30,000 రూపాయలు జాబు ఇచ్చాడంట. అంటే ఇంకొక జాబులో 30,000 అంట. మళ్ళీ వాళ్ళ అబ్బాయి, అమ్మ 30,000 రూపాయలమ్మా నాకు ఉద్యోగం వచ్చింది అన్నాడంట. చాలా ఆనందపడింది. కానీ మళ్ళీ ఇంకొకటి అడిగింది, ఏమని, స్వామి 30,000 ఏం చెప్పుకుంటాను స్వామి, 50,000 రూపాయలు ఇచ్చేలా చేయి స్వామి, నేను కష్టపడడానికి అందరికీ గొప్పగా నా బిడ్డకు 50,000 జీతం అని చెప్పుకుంటాను స్వామి అని అడిగిందంట. మళ్ళీ వాళ్ళ బాబు తనెక్కడో ఫంక్షన్లో ఉంటే ఫోన్ చేశాడంట, అమ్మ నాకు జాబ్ వచ్చింది, జీతం 50,000 అమ్మా అనని చెప్పాడంట. ఆవిడ చాలా ఆనందపడిపోయింది. చూడమ్మా నా మాటలు దత్తుడు వింటున్నాడు, నాకు ఇన్ని కోరికలు తీర్చాడమ్మా నాకు అద్భుతంగా. కాబట్టి దత్తుడి పాదాలందరినీ పట్టుకోమని ఇంకా ఇంకా మీరు చెప్పాలి. ఎంతోమంది దుఃఖంతో ఉన్నారు, బాధలతో ఉన్నారు, వాళ్ళందరినీ దత్తుని పట్టుకోమని చెప్పు. ఆయన ఈ రోజు కాకుండా రేపు కాకుండా వెళ్ళుండి తప్పకుండా అయితే ఆ కోరికలు తీరుస్తాడమ్మా. ఒకసారి దత్తక్షేత్రాలకంతా వెళ్ళమని చెప్పమ్మా. సిద్ధమంగళ సూత్రాన్ని అందరూ చదవమన్నమ్మా అని చెప్తే నేను అన్నానమ్మా ఆ పనే చేస్తున్నావు నాన్న మనం అందరం అని చెప్తే, అవునమ్మా నిజమేనమ్మా, కానీ ఇంకా కూడా కొత్త వాళ్ళు ఎవరన్నా మన వీడియో కూడా చూస్తారమ్మా, వాళ్ళందరూ అందుకోసం మీరు నా పేరు చెప్పి ఇలా నా గురించే ఈ యొక్క వీడియో చేయండి అమ్మా అని ఆ తల్లి చెప్పింది. రాయచూరు దగ్గర అంట వాళ్ళ ఊరు పక్కన ఎక్కడో అంట, కురుపురానికి ఒక 2 గంటల ప్రయాణం అని చెప్పింది. కాబట్టి మనమందరం కూడా ఆర్తితో భక్తితో స్వామిని దత్తుణ్ణి పాదాలు పట్టుకుంటే మనకు తీరని కోరికంటూ ఏదీ లేదు అని, ఒక చదువు రాని వాళ్ళ దగ్గర కూడా గురు చరిత్ర అద్భుతంగా చదివించిన దత్తుడి రుణం ఏమిచ్చి మనం తీర్చుకోగలం. చదువు రాని తల్లి దగ్గర సిడీకి తీసుకెళ్లి బాబా సచ్చరిత్రని ముందుగానే ఇంటికి తెప్పించి, ముందుగానే కల్లో కనిపించి సచ్చరిత్ర ఆవిడకిచ్చి సచ్చరిత్ర చదివించి సిడీ తీసుకెళ్ళిన ఆ సాయినాథుడి యొక్క రుణం మనం ఎలా తీర్చుకోగలం? ఎన్ని జన్మలెత్తి మనం నిజంగా తీర్చుకోగలం? భగవంతుడి రుణం అసలు తీర్చుకోలేమండి. తల్లిదండ్రుల రుణం, భగవంతుడి రుణం మనం అసలు ఎప్పటికీ తీర్చుకోలేము. వాళ్ళకి మనం రుణం తీర్చుకోవాలంటే ప్రతిరోజు ఆయన సేవలో ఉండాలి. ఆయన ఒక పారాయణం కావచ్చు, అలా ఇట్లాంటివి ఎన్నో మంచి పనులు చేయొచ్చు. అలా మనం కొంతైనా అంతా తీర్చుకోగలమా? కొంతైనా మనం తీర్చుకోవచ్చండి. మనం అలా ఆ భగవంతుడి నా దత్తాత్రేయుని యొక్క గురు పాదాల్ని పట్టుకోండి, దత్తక్షేత్రాలు తిరగండి, ఆర్తితో ఏడవండి, స్వామిని అడగండి. చూడ ఆవిడ ఎవరికైనా చెప్పిందా? ఏమల్లా ఆమె స్వామి చెప్పుకుంది, స్వామి నా బిడ్డకు 10,000 జీతం కావాలి, 20,000 జీతం కావాలి, మళ్ళీ పెంచుకుంది, మళ్ళీ 50,000 జీతం కావాలి అంటే మనిషికి చూడ ఆశ అనిపిస్తుంది. ఆశను తప్పులేదు, పాజిటివ్గా అడగండి, తప్పే ఉంది. నాకు ఇంతే కావాలని అడగద్దండి, స్వామి నాకు ఇట్లా కావాలి అని మనం స్వామిని ఒక ఆర్తితో ఎప్పుడు అడగడానికి హక్కు వస్తుంది అంటే, స్వామిని మనం ప్రేమతో సేవించుకున్నప్పుడు, మనకు మంచి మనసు ఉన్నప్పుడు, మనం పాజిటివ్తో అందరినీ అపకారం చేయకుండా ఉపకారం మాత్రమే చేసినప్పుడు మన మాటలు తప్పకుండా భగవంతుడు, అది ఏ దేవుడన్నా కానీ, మీరు నమ్ముకున్న మన దత్తాత్రేయుడనమ్మా నీకు ఇష్టం కదా అంటారేమో, మీరు నమ్ముకున్న ఏ దేవుడైనా సరే తప్పకుండా మన కోరికలు తీరుస్తాడు. కాబట్టి జయ గురుదత్త, మనం అందరం ఆ శ్రీదేవి తల్లిలాగా మనం కూడా అడుగుదాం. ఈ పైన ఇప్పుడు ఆవిడని చూడాలనుకుంటే మీరు తమ్నేల్లో ఆవిడ ఫోటో పెడతాను, అప్పుడు ఆవిడ దాన్ని చూడండి, పైన చూడండి. ఎందుకంటే ఆవిడ నాకు వాయిస్ మెసేజ్ పంపించింది, అమ్మ ఇలా ఇలా అని చెప్తే దాన్ని విని నేను ఈరోజు ఈ వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాను. నచ్చితే లైక్ చేయండి. జై గురుదేవ దత్త బంగారులు.